హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టెల్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేకకాల పులుసు అండి. మరి పులుసుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందైతే ఇవి మేకకాళ్ళు అండి. వీటిని పసుపు ఉప్పు వేసుకొని ఒక 4-5 సార్లు నీట్గా బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోకపోతే టేస్ట్ బాగోదు. ఇవి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి, ఉడకడానికి. అందుకనే నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకున్నాక దీంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. ఇవి ఒక 10 విజిల్స్ అయినా రావాలి. కొంచెం ముదరదైతే ఇంకా ఎక్కువ విజిల్స్ వేయించాలి, చూసుకుని వేయించుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 7-8 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి దీంట్లో కొంచెం పసుపు అండ్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. వీటిని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు వేసుకుందాం. ఒక 3 టమాటాలు తీసుకున్నాను నేను. ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి కర్రీకి. కాబట్టి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే చూడండి ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, చూసుకుని వేసుకోండి మీరు కూడా. ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయాక దీనిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉడకడానికి నేను ఒక 15 విజిల్స్ అయితే వేయించానండి. అయినా కొంచెం ఉడకాలి ఇంకా. ఇప్పుడు వీటిని మనం గ్రేవీ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుందాం. కర్రీలో వాటర్తో పాటు వేసేసుకోండి, ఇంకా ఉడకాలి కదా. ఈ మేకకాయలతో ఇలా పులుసు కానీ సూప్ కానీ చేసుకుని రెగ్యులర్గా తాగడం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని కొంచెం సేపు ఉడకనిద్దాం. ఒక 10 మినిట్స్ అయ్యాక దీనిలో చింతపండు పులుసు వేసుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి దీనికి. పులుపు వేసాక సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మీరు. ఇది కొంచెం బాగా మరగనివ్వాలి, పులుసు దగ్గర అయ్యే వరకు మరగనివ్వాలి. పులుసు చిక్కపడి దగ్గరికి అయితే రెడీ అయిపోయినట్టండి మేకకాళ్ళ పులుసు. పిల్లలకి పెట్టడం వలన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. పెద్దవాళ్ళకైతే కాళ్ళు నొప్పులు అవి రాకుండా ఉంటాయి రెగ్యులర్గా తింటే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్ము అను టెల్స్.